సిటీలో ఫుడ్ కల్చర్ మారింది. ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ వచ్చేసాయి. లేట్ నైట్ డిన్నర్, జంక్ ఫుడ్ తో యంగ్ జనరేషన్ న్యూట్రిషన్ ఫుడ్ కి దూరం అవుతోంది. రోగాలకు దగ్గరవుతోంది. ఫుడ్ లో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్స్. ఉరుకులు పరుగుల జీవితంతో సిటీ జనానికి సరైన సమయానికి తిండి తినటం, నిద్రపోవడం కష్టంగా మారుతోంది. పని ఒత్తిడిలో తిండి, నిద్రకు దూరమవుతున్నారు జనం. దీంతో ఓల్డ్ ఏజ్ లో రావాల్సిన రోగాలు 30 ఏళ్లకే వస్తున్నాయి. ఇక ఇంట్లో ఫుడ్ కాకుండా బయటివి తినటం, ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడుతూ ఉన్నారు. జంక్ ఫుడ్ తో అనారోగ్యానికి గురవుతున్నారు. స్టడీస్ కోసం, జాబ్ కోసం ఇంటి నుంచి బయట ఉంటున్నారు. సో వాళ్ళకు ఎక్కువ టైంకి వాళ్ళకు ఫుడ్ దొరకట్లేదు, వాళ్ళకు ఛాన్స్ దొరకట్లేదు లైక్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, హోటల్స్ బయట ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు, లైక్ ప్రొసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అలా అని. మళ్ళీ అదే టైం, మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వాళ్ళ హెల్త్ పైన. పూర్వకాలంలో పోషక ఆహార విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తిని దృఢంగా ఉండేవాళ్లు. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుత జనరేషన్ ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడుతోంది. యూత్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు డాక్టర్స్. మంచి ఆహారంతో పాటు ఎక్సర్సైజ్ తప్పనిసరని సూచిస్తున్నారు. ఇప్పటికి మార్పులలో ఏంటంటే ముఖ్యంగా అవర్ కన్జంప్షన్, ఇంటేక్ ఆఫ్ కోర్స్ గ్రెయిన్ సీరియల్స్ హ్యావ్ కమ్ డౌన్. మీరు అందరూ అనుకోవచ్చు, మేము ఇంట్లో రైస్ తింటాము, గోధుమలు ఇవన్నీ వాడుతున్నాం, సీరియల్ ఇంటేక్ ఎలా తగ్గిందని. కానీ ముందటికి ఏంటంటే ముందు తినేవాళ్ళు కోర్స్ సీరియల్స్, అంటే దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉండేవి తినేవాళ్ళు అన్నమాట. మిల్లెట్ కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. వెన్ ఇట్ ఇస్ బాజ్రా కానీ, జోవార్ కానీ, రాగి కానీ. సో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఈటింగ్ వైట్ పాలిష్డ్ రైస్ అండ్ మోస్ట్లీ మైదా రిలేటెడ్ ఫుడ్స్ లైక్ వైట్ బ్రెడ్, కప్ కేక్స్, బిస్కెట్స్ ఇలాంటివి అన్నమాట. జంక్ ఫుడ్స్ అంటే మీ కోలాలు, మీ బర్గర్లు, పేస్ట్రీలు, దాని తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ కూడా వాటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు 0 క్యాలరీస్, ఓకే, లాట్ ఆఫ్ షుగర్, లాట్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ ఏంటంటే ఒకనొక డయాబెటీస్ రావడానికి కానీ, లేకపోతే ఒక బీపీ పెరగడానికి కానీ ఇట్లా ప్రోద్బలం చేసే హానికరమైన పదార్థాలు ఉన్నాయి. సో ఏదైనా కూడా మనం మోడరేషన్లో, అంటే సమగ్రంగా కనుక తీసుకోగలిగామంటే ఆరోగ్యం అదే మెయింటైన్ అవుతుంది. వచ్చే సీజన్ ఎండాకాలం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ఎక్కువగా వాటర్, లిక్విడ్స్ వంటివి తీసుకోవాలంటున్నారు.